బయట ఇక్కడ తీస్తారా? చెప్పండి. శతమందు చేస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు 5వ రోజైనటువంటి రోజున అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనం భక్తులకి కలగజేయడం జరిగింది. ఆ తదనంతరం ఉత్సవం అన్నమాట గ్రామోత్సవ క్రమంలో ఉదయం హోమ కార్యక్రమాలు కానీ, అమ్మవారికి లోపల గర్భాలలో మూలకాడు అలంకారం కానీ, అర్చనాదులు, విశేష పూజలు, పారాయణలు ఇవంతా కూడా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సర్వే జన సుఖంతో స్వస్తి. అదేవిధంగా రేపు 6వ రోజు అమ్మవారికి లక్ష్మీదేవి మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనం కలగజేయనున్నది. ఈ లక్ష్మీదేవి అలంకారం ఉన్నటువంటి అమ్మవారు బయట గుడి పక్కన స్టేజీలో లక్ష కుంకుమార్చన అశేషంగా భక్తులు ఈ కుంకుమ పూజలో పాల్గొనడం జరుగుతుంది. బాగా వైభవంగా జరుగుతుంది రేపు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందగలరని కోరుతున్నాము. తర్వాత అమ్మవారి గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి ఉగాది పర్వదినాన దేవస్థానం వాళ్ళు భక్తుల యొక్క దీంతో బంగారు చీర ఆభరణాలు, కవచాలు అలాంటివి చేయించడం జరిగింది. ఉగాది రోజు ప్రారంభించాం. ఇప్పుడు దసరాలో రేపటి రోజున కుంకుమ పూజ విశేషంగా ఉంటుంది కాబట్టి ఈ బంగారు కవచం, బంగారు చీర, సర్వాభరణాలు అనేవి అమ్మవారికి ధరించడం జరుగుతుంది. దాంట్లో గర్భంలో ఉన్న అమ్మవారి దర్శనం జరుగుతుంది. స్వస్తి.